హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఈరోజు బీజేపీ రాష్ట్ర నాయకత్వం బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూడా డీజేపీకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనిపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ సంజయ్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ మధ్య కాలంలో హిందువులపైన కూడా గుళ్ళపైన చాలా దాడులు జరుగుతాయి. మొన్న చూసిన కామారెడ్డి కానీ బాన్సువాడ కానీ అట్లాగే ఎమ్మెల్యే పైన కూడా దాడులు చేసిన పరిస్థితికి దిగారు. అంటే శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి మొత్తానికి రాష్ట్రంలో. ఇది ఇది చెప్పాలంటే పోలీసు వైఫల్యమే. దీనికి కారణం పోలీసు వైఫల్యమే. ఒక హిందూ అమ్మాయి మీద దేవుని పాటలు పెట్టి రిలయన్స్ మాటలో ఉంటే ముస్లింల అబ్బాయిలు ఇద్దరు వచ్చి అమ్మాయి మీద అటాక్ చేసుకుని ఎంతవరకు సమంజసం? అంటే ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ లేదా? అరే 85% హిందువులు ఉన్న దేశంలో రాష్ట్రంలో కూడా ఒక అమ్మాయి మీద వాడు చేస్తే వాడిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో అప్పచెప్తే పోలీస్ స్టేషన్ మీద దగ్గర 350 మంది ముస్లింలు వచ్చి పోలీసు మీద అటాక్ చేస్తే హిందువుల అబ్బాయిలు కూడా చాలామంది వస్తే వాళ్ళ మీద రాళ్ళతో దాడి చేశారు. మరి రాళ్ళతో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయిందా లేదా? మరి వాళ్ళకు రక్షణ ఉన్నారా? మరి వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారా కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా ఉన్నారా వీళ్ళు? మరి దీనికి జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇది కాగానే ఒక ప్లాన్ ప్రకారం షబ్బీర్ అలీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కామారెడ్డి ఎమ్మెల్యే మీద వెంకటరమణారెడ్డి మీద అటాక్ చేపించడం త్రుటిలో తప్పించుకొని పానాపురం మీద బయటపడ్డాడు. ఆ రోజు కూడా పోలీసు వాళ్ళు 200 మంది ఉన్నారు ఇంటికాడ. మరి పోలీసు ఎంత ఫెయిల్యూర్ ఉన్నదో దీన్ని బట్టి ఆలోచించుకో. ఇది కాగానే నిజామాబాద్ జిల్లాలో రుద్రా మండల్లో అక్కడ కూడా ఒక అమ్మాయి అడ్వకేట్ అమ్మాయి ఉంది. అడ్వకేట్ అమ్మాయి వాడిని ఎందుకు కొడుతుర్రా అని అడిగారు. ఎందుకు కొడుతుర్రా అని అడిగితే తుర్కోలు వచ్చి ఈ అమ్మాయిని కొట్టుకోవడం జరిగింది. అంటే ఇది ఏంది? రాజరికం నడుస్తుందా, ప్రజాస్వామ్యం నడుస్తుందా, మన తెలంగాణలో ఏం నడుస్తుందో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు హోంమంత్రి. అదేవిధంగా మరి దీనికి జవాబు చెప్పేవారా రేవంత్ రెడ్డి. అదేవిధంగా బార్కాస్లో చూడండి, హనుమాన్ టెంపుల్లో చూడండి, పోచమ్మ టెంపుల్లో చూడండి. ఈ విధంగా ఎన్ని టెంపుల్ మీద అటాక్ అయింది? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ని టెంపుల్ల మీద అటాక్ అయింది? దీని జవాబు ప్రజలు రాబోయే రోజుల్లో మీకు చెప్తారు. హిందువులారా నేను కోరేది ఏంటంటే హిందువులందరికీ, హిందూ బంధువులందరికీ దేశం కోసానికి ధర్మం కోసానికి పాటుపడే భారతీయ జనతా పార్టీ మీరు ఇక్కడైనా కళ్ళు తెరిచి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ ఉండి ఈ అరాచకాన్ని అరికట్టాలందే మనం అందరం ఏకతాటిగా ఉండి మన ధర్మం కోసానికి ఎవరైతే పాటుపడతారో వాళ్ళ సైడ్ ఉండి మనోళ్ళని మనం కాపాడుకోవాలి. లేదా పక్క దేశాల్లో నడుస్తున్న పాకిస్తాన్లో అయినా అదేది బంగ్లాదేశ్ చూస్తూ ఉన్నారు, హిందువుల మీద ఏ విధంగా దాడి చేస్తూ ఉన్నారు. ఆ పరిస్థితి మన దగ్గరకు వస్తూ ఉన్నది. దీన్ని బట్టి మనం ఏకతాటిగా లేకపోతే రాబోయే రోజుల్లో మనకు సపోర్టింగ్ అని ఉండదు. ఒక్కోసారి ఆలోచించుకొని మనం అందరం ఏకతాటిగా ఉండి వాళ్ళు ఒక్కని పోలీస్ స్టేషన్లో వేస్తే 300 మంది వచ్చారు. షార్ట్ పీరియడ్లోనే తక్కువ సమయంలోనే అంతమంది ఎట్లా గ్యాదర్ అయ్యారు? అంటే ఇది ఒక ప్రీ ప్లాన్డ్గానే దాడి జరిగింది అనుకోవచ్చా? దాన్ని బట్టే మనం హిందువులు ఏకమైతే తుఫాను ఏ విధంగా అయితే వస్తుందో తుఫాన్లో కొట్టుకుపోయినట్టు వీళ్ళందరూ కొట్టుకుపోతారు. అందుకోసానికే మన ముందు ఏకతాటిగా ఉండి అందరూ ఉండాలని నేను కోరుతా ఉన్నాను. ఎవరైతే మనకు సపోర్ట్ చేస్తారో వాళ్ళు ఎంబడి మీరు ఉండాలని కోరుతా ఉన్నాను. అంటే ఇప్పటివరకు కూడా ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు, కొంతమందిని అరెస్ట్ చేసామని చెప్తున్నారు. కానీ ఎక్కువగా ఎవరైతే కంప్లైంట్ చేసారో వాళ్ళపైననే కేసులు పెట్టడం జరుగుతుంది. మనోళ్ళని ఇప్పటిదాకా 23 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా 14 మందిని అరెస్ట్ చేయాలని చెప్తా ఉన్నారు. వాళ్ళ సైడ్ తీసుకుంటూ కేవలం 10 మందిని అరెస్ట్ చేశారు. చేసింది తప్పు వాళ్ళే, మళ్ళీ తప్పు వాళ్ళనే కనీసం మా వాళ్ళనే 37 మంది మీద కేసు పెట్టడం జరిగింది. మరి ఇది ఎంతవరకు సమంజసం? దీన్ని బట్టి ఆలోచించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ ఎంబడి హిందువులారా, బంధువులారా, మీ ఎంబడి మేమున్నాం. మీకు ఏ ఆపద వచ్చినా కానీ భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది. ఇప్పుడే ప్రెసిడెంట్ గారు కూడా డీజీపీ గారు కూడా కలిసి వివరణ ఇవ్వడం జరిగింది. ఎవరెవరు తప్పులు చేసారో పోలీస్ మీద కూడా యాక్షన్ తీసుకోమని. ఎందుకంటే మేము మద్దతుగా బాన్స్వాడ పోతుంటే అరెస్ట్ చేశారు, కామారెడ్డి ఎమ్మెల్యే దగ్గరికి పోతూ ఉంటే ఇద్దరం, నేను రాకేష్ రెడ్డి గారు పోతూ ఉంటే మేడ్చల్ దగ్గర రోడ్ల మధ్యలో ఆపి అరెస్ట్ చేయడం ఎంతవరకు ప్రజాస్వామ్యం? అదేవిధంగా నెక్స్ట్ డే పోదామనుకుంటే హౌస్ అరెస్ట్ చేసి కనీసం 30 మంది పోలీసు వాళ్ళు మా ఇంట్లో పెట్టి ఒక సిఐ, ఒక 2 ఎస్ఐలు, 2 ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ ఇంట్లోకి బయటికి వెళ్ళని కూడా చేస్తూ ఉంటారు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి? మా తోటి ఎమ్మెల్యేకు జరిగితే అన్యాయం జరుగుతూ ఉంటే
మేము సపోర్టింగ్ ఇద్దామని పోతూ ఉండగా మళ్ళీ పోనీయకుడు చేశారు. ఖబర్దారు మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నా, రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించక తప్పదు. మా పార్టీ ఎట్టి బస్సులో గవర్నమెంట్ వస్తుంది, ఎవరెవరో తప్పులు చేసిరో వాళ్ళందరూ మూల్యం చెల్లించక తప్పదని భారతీయ జనతా పార్టీ తరఫు నుండి డిమాండ్ చేస్తాం. అంటే గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది, కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే దానికి అనుగుణంగానే ఇప్పుడు ముస్లింలకు మద్దతు ఇస్తుందా సీఎం రేవంత్ రెడ్డి? ఉంది కదా, ఇప్పుడు తెలుస్తూనే ఉంది కదా, తప్పు చేసింది వాళ్ళు, మరి వాళ్ళకే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఉంది. ఇది బయటపడ్డది కదా, ఏదైతే ఆయన నోట్లకే అన్నాడో అదే బయటపడ్డది కదా. సేమ్ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు, రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు ప్రజలు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైతే సీఎం అయిందో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా హిందువులపైన కూడా హిందూ దేవాలయాలపైన కూడా ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. ఇదంతా కేవలం కావాలని కుట్రతోటే చేస్తున్నారు. అట్లాగే ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళపైన కూడా కేసులు పెడుతున్నారు, విక్టిమ్ల పైన కేసులు పెట్టి పోలీసులు వేధిస్తున్నారు అని చెప్తున్నారు. ఇవన్నీ తగదు, ఇట్లాంటి భవిష్యత్తులో జరగకుండా ఉండడానికే మేము ఈరోజు డీజీపీ ఆఫీస్లో డీజీపీకి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ అంజిరెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ మోహిత్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, డీజీపీ ఆఫీస్, హైదరాబాద్.